సామాన్యులకు మీరు అండగా నిలుస్తామంటున్నారు. అంటే రాజకీయ నాయకులకు అయితే మీరు ఎదురు వెళ్ళలేరా సార్? గుడ్ క్వశ్చన్ అడిగారు. 2 days కిందట మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, దాన్ని నిరసన తెలిపాము. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నూతన ప్రకాశం జిల్లా 8 మంది ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, అక్రమ బియ్యం అనే కాన్సెప్ట్ మీద నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. వాళ్ళంతా ఈరోజు అధికార పార్టీ సంబంధించిన వాళ్ళేగా. ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినామంటే అది అయిపోద్దా సార్? సోషల్ మీడియా ఒక్కటే కాదు మేము చేసింది, అది ముఖ్యమంత్రి గారికి పంపించాము, అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నారో ఆయనకు పంపించాము, కలెక్టర్ గారికి పంపించాము, అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ పెట్టాము. రాబోయే 2 వారాల తర్వాత దీని మీద మేము హైకోర్టులో రిట్ అయిపోతున్నాము. ఎందుకంటే ప్రజా సంకల్ప వేదిక అనేది రోడ్డు మీదకి రావడం అనేది మాకు లాస్ట్ ఆప్షన్. ముందు చట్టపరంగా ఏదైతే మాకు అంశాలు ఉన్నాయో వాటి పరంగా మేము న్యాయ పోరాటం చేస్తాం.